మెగా కోడలు ఉపాసన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి కారణమయ్యాయి. ఎగ్ ఫ్రీజింగ్ పై ఆమె చేసిన సలహాపై డాక్టర్స్, నెటిజన్స్ తీవ్రంగా స్పందించారు. ఈ విమర్శల నేపథ్యంలో ఉపాసన తాజాగా మళ్లీ స్పందించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఇటీవల ఐఐటి హైదరాబాద్ లో ఎగ్ ఫ్రీజింగ్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. కెరియర్ పై దృష్టి పెట్టే మహిళలు తమ ఎగ్స్ ను ఫ్రీజ్ చేసుకోవాలని, తర్వాత వచ్చిన సమయంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని ఆమె ఇచ్చిన సలహా దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్ మొదలుపెట్టింది. డాక్టర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా యూజర్లు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఉపాసన తన ఎక్స్ అకౌంట్ లో మళ్లీ స్పందించారు. ఎగ్ ఫ్రీజింగ్ పై హెల్దీ డిస్కషన్ జరగడం సంతోషంగా ఉందని, ప్రజల రెస్పాన్స్ ను గౌరవిస్తున్నానని ఆమె తెలిపారు. తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఉపాసన తన వ్యక్తిగత అనుభవాలను పోస్టులో వివరించారు. తన ఫ్యామిలీ లైఫ్, కెరియర్ గురించి మాట్లాడుతూ తనకు 27 ఏళ్ల వయసులో ఇష్టపూర్వకంగా పెళ్లి జరిగిందని, 29 ఏళ్ల వయసులో వ్యక్తిగత ఆరోగ్య రీజన్స్ కారణంగా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. 36 ఏళ్ల వయసులో తనకు మొదటి సంతానం కలిగిందని, ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనివ్వనున్నట్లు కూడా ఉపాసన వెల్లడించారు. పెళ్లి, కెరియర్ రెండూ జీవితంలో ముఖ్యమే అని, అయితే వాటికి టైం ఫిక్స్ చేసుకునే హక్కు ప్రతి మహిళకుందని, తాను ఆ హక్కును వినియోగించుకున్నానని ఆమె స్పష్టం చేశారు. మర్యాదపూర్వకంగా స్పందించిన ఫాలోవర్లకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. అయితే ఉపాసన ఇచ్చిన ఈ సలహాపై ఆన్లైన్లో విమర్శలు ఆగలేదు. కొంతమంది విమర్శకులు ఈ చికిత్స జీవ సంబంధమైన పరిమితులకు భిన్నంగా ఉందని, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంత సులువు కాదని అన్నారు. ఐవీఎఫ్, ఎగ్ ఫ్రీజింగ్ వంటి ప్రక్రియలు భారీగా ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తాయని, లక్షల్లో ఖర్చవుతుందని ఒక గైనకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకుల్లో కోట్లున్న వారు ఇలాంటి ఎక్స్పెన్సివ్ సలహాలు ఇవ్వడం తేలికని వారన్నారు. అండాలను ఫ్రీజ్ చేసినా కూడా చివరికి అది విజయవంతంగా గర్భం దాల్చడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో చెప్పలేమని మరొక గైనిక్ డాక్టర్ తెలిపారు. ఏదేమైనా ఎగ్ ఫ్రీజింగ్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యమైన చర్చకు నాంది పలికింది.